ఈరోజు సర్వాయి పాపన్న వారసులుగా మా గౌడ కులస్తుల ఆ, ఇదిగా మరి గౌడ సంఘాల సమన్వయ కమిటీ వారు ఈ యొక్క గౌడ సంఘాల ఈరోజు అమరవీరులకైన స్తూపం దగ్గర నివాళులు అర్పించడం ముఖ్యంగా కారణం ఏంటంటే మా గౌడసుల కుల వృత్తి ఏదైతే ఉందో ఆ కుల వృత్తుల మీద అన్యాయం జరిగిందని ఈరోజు కుక్కడపల్లి జరిగిన కల్తీ కళ్ళు మీద మరి హైదరాబాద్లో ఉన్న కళ్ళు దుకాణాలన్నీ బంద్ చేసేయడం వల్ల దాని మీద ఇబ్బందికరంగా ఉందనేది సమస్య మీద వచ్చారు. మా యొక్క గౌడ కులస్తుల కుల వృత్తుల మీదని గత ఎప్పటి నుంటో మా కుల వృత్తి కళ్ళమ్మే వృత్తి కాబట్టి ఈ యొక్క కళ్ళు తాగే జనరేషన్ రోజు రోజు తగ్గుకుంటూ పోయింది. ఒకప్పుడు కళ్ళు సారా ఉండేది, విస్కీ తక్కువ తాగేది. ఇప్పుడు కళ్ళు సారా అనేది ప్యాకెట్లో వస్తే సారా అయింది, బాటిళ్ళల్లో వస్తే విస్కీ అయింది. ఈ జనరేషన్ ఏంటంటే కళ్ళు తాగే జనరేషన్ తగ్గుకుంటూ వచ్చడం వల్ల మా గౌడ కులస్తులు మ్యాక్సిమం ఈ యొక్క వైన్ షాపులు కానీ బార్లు కానీ వ్యాపారంలోకి వచ్చాం. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క వ్యాపారంలో ఉన్నాం కానీ నష్టాలు ఉన్నాం. కరోనా వచ్చిన తర్వాత మా బార్ అంటే మేము వైన్ షాపులు ఫస్ట్ బిజినెస్ మాది. వైన్ షాపులకి టెండర్ విధానం గవర్నమెంట్ ఆదాయపరంగా చూసుకున్నందుకు ఈ యొక్క టెండర్ విధానం వచ్చిన తర్వాత మన షాపులు మనకు వచ్చే విధంగా లేదు కాబట్టి బార్లు చాలామందికి ఇంకా బార్ల వృత్తిలో మా గౌడ కులస్తులు చాలామంది కూడా బార్లలో ఉన్నారు. ఆ బార్లను కాపాడుకోవాలని చెప్పేసి మా అసోసియేషన్ ముందుకు వచ్చింది. గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక పాలసీ ఒక రకంగా ఉండేది. ఆంధ్రాలో ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు ఆత్మాభిమానంతో ఉంటే ఆంధ్ర వాళ్ళకి ఈ పాలసీలు ఉండేవి కావు. వాళ్ళు రెండు రాష్ట్రాలు వాళ్ళు ఏంటంటే అక్కడ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆ వృత్తిని ఎన్నుకొని వాళ్ళేదే డామినేషన్గా నడిచేది. ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఒక పాలసీ మ్యాటర్ని పట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఒక 5 years వరకు అదే పాలసీ ఇంప్లిమెంట్ చేసిరు. అది సరైన పద్ధతి కాదని చెప్పి మా పోరాటం చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో లాస్ట్ ఒక 2 సంవత్సరాల సంవత్సరం ముందు ఎలక్షన్ ముందు మాకు జీవో ఇంప్లిమెంట్ చేసింది. దాంట్లో ఉన్న సమస్యలు మేము నష్టపోతున్నామంటే బార్లకు ఉన్న బార్లను కాపాడుకుందామని కేటీఆర్ దగ్గరికి ఎంతో మినిస్టర్ దగ్గరికి అందరు తిరిగిన మా జమానలో అప్పుడు కేటీఆర్ స్పందించి మా ప్రాబ్లముల సమస్యలు కొన్ని సాల్వ్ చేసిరు. ఆ తర్వాత కూడా కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు కూడా వర్కౌట్ లేదని కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిస్టర్ని కలిసాం, కమిషనర్ని కలిసాం, అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాం. ఇక్కడ ఏంటంటే బార్లు అనే వ్యవస్థ మా కుల వృత్తికే కాకుండా అందరు చేస్తున్నారు. ఈ యొక్క ఆదాయము మేము సంపాదించకపోయినా సంవత్సరానికి 42 లక్షలు లైసెన్స్ ఫీజు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మెయింటెనెన్స్ గవర్నమెంట్ ఈయన ఎంప్లాయ్మెంట్ మేము 30-40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. అయినా కరుణించకుండా మేము కరోనా నుంచి ఏంటంటే కరోనా అంటే అందరికీ తెలుసు, ప్రపంచ దేశాలే వచ్చింది. మనిషి తగులుతూనే ప్రాబ్లం వచ్చాయి. ఈ వ్యవస్థ ఏంటంటే రెస్టారెంట్ మీద ఎఫెక్ట్ పడి బార్లకు వచ్చేటోడు కరువు అయిపోయిండు. ఈ యొక్క అన్నారు ఆ లాస్ట్ మేమేమంటున్నామంటే గతంలో ఈ వైషాపులు బార్లు 2 కన్నులు లాంటివి గవర్నమెంట్కి ఆదాయపరంగా మేమేమంటున్నామంటే పర్మిట్ రూమ్ అనేది మా అసోసియేషన్ గతంలో పెట్టింది విచ్చలవిడిగా కదా. దానికి ఒక రూల్ ఇంప్లిమెంట్ చేసారు 25-26 జీవో ప్రకారంగా. దాంట్లో తినుబండారాలు లేకుండా కుర్చీలు బెంచీలు వేయకుండా దాన్ని వెసులుబాటు నిలబడి తాగిపోయే గరీబుల గురించి అది ఏర్పాటు చేసారు పర్మిట్ రూమ్ అనేది. ఈ బార్లకు వచ్చేదానికి ఏంటంటే కరోనా కరెంట్ ఇక లోపలికి వస్తే ఇబ్బందికరంగా ఉంది. పర్మిట్ రూములు ఈరోజు 500 రూలుకు విరుద్ధంగా 1000-2000 గదాలలో పెట్టే వరకు బార్లకు వచ్చే కస్టమర్ కరువైండు. మేమేమంటున్నామంటే 2 సంవత్సరాల నుండి ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క టైమింగు హైదరాబాదులో తెలంగాణ స్టేట్ అన్ని జిల్లాల్లో వైన్ షాప్ టైమింగ్ 10 గంటల వరకు ఉంది. హైదరాబాద్లో మాత్రమే 11 గంటల వరకు ఉంది. ఆ జిల్లాలో ఉన్న టైమింగ్ కూడా మాకు కూడా చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చాం. మా డిమాండ్లు 3 అడుగుతున్నాం. ఒకటి ఏంటంటే లైసెన్స్ ప్రతి సంవత్సరం ఇయర్ రెన్యువల్ ఉంటుంది. అట్టి లైసెన్స్ని ఏమి చేయమంటున్నాం అంటే 5 yearsకి ఒకసారి రెన్యువల్ పెట్టమంటున్నాం. తర్వాత ఏంది పర్మిట్ రూములు ఏదైతే రూల్ ఇంప్లిమెంట్ ఉందో ఇక్కడ వైన్ షాపులు అక్కడ బార్లు ఇద్దరం బాగుపడతాం. బార్లు ఉన్న వాళ్ళకు వైన్ షాప్ ఉంది, వైన్ షాప్ ఉన్న వాళ్ళకు బార్ ఉన్నాయి. ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. దానికి విరుద్ధంగా పోవట్లేదు, అది ఇప్పటివరకు చేయట్లేదు. తర్వాత ఈ యొక్క 5 years లైసెన్స్ ఒకటి, ఈ పర్మిట్ రూమ్ ఒకటి,
హైదరాబాద్లో ఉన్న టైమింగు, జిల్లాలలో ఉన్న దాబాలు అన్అఫిషియల్గా నడుపుకుంటున్నారు. ఇంకోటి బెల్ షాపుకు మేము అగినెస్ట్ కాదు, రెవెన్యూ. బార్లు ఉన్న దగ్గర హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో బార్లు, వైన్ షాపులు బంద్ కాగానే ఇండ్ల మధ్యలో బెల్ షాపులు అమ్ముతారు. మా బార్లకు వచ్చేటోళ్ళు లేరు. అంటే అన్అఫిషియల్గా లైసెన్సులను అమ్ముతున్న వాళ్ళని చర్య తీసుకోమంటున్నాం. మేము లైసెన్స్ ఫీజు కడుతున్నాం. వైన్ షాప్ బంద్ కానీ వాడు బార్ రేట్ల కన్నా తక్కువ అమ్మితే మా దగ్గర ఎవడు వస్తున్నారు? మేము నష్టపోతున్నాం, మేము ఇబ్బందుల పాలవుతున్నాం. ఇప్పుడు కూడా చాలా ఇది ఉన్నామని చెప్పి కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, మీటింగ్ పెడతాను, ఇప్పటికీ పెట్టలే. మేము కూడా ధర్నా చేశాం. ఇప్పుడు కూడా మార్పులు చేయకపోతే మేము కూడా ధర్నాలోకి దిగాల్సి వస్తుంది. మేము న్యాయపరమైన ఒక చట్టాన్ని అమలు చేసేటప్పుడు అమలు చేయమంటున్నాం. ఈరోజు మా గౌడ్స్కి రిజర్వేషన్ల గత ప్రభుత్వం 15% చేసింది. ఇప్పుడు 25% స్టేట్ మొత్తం అందరికీ తెలుసు. మరి సీఎం మేనిఫెస్టో వల్ల చెప్పారు. ఇవాళ మొన్న నోటిఫికేషన్ వచ్చింది. ఎందుకు మార్పు చేయలేకపోతున్నారు? ఇలా మా గౌడ ఎంక్వైరీ చేయండి. మా కులవృత్తి ఇబ్బంది ఉందని చెప్పి ఇప్పుడు 80% బార్లు కానీ వైన్ షాపులు కానీ మా గౌడ్సే నష్టపోయిన లాభాలున్న వ్యాపారాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నాం. మరి ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మేము మీ రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము వేస్తున్నాం. కానీ మా కుల వ్యవస్థలో చాలామంది ఉన్నారు కాబట్టి అదేవిధంగా చేయమంటున్నాం. నా ప్రత్యేకంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈరోజు బెల్ షాపులు ఆదాయం గురంగా మరి బెల్ షాపులు కనబడతలేవు కదా, ప్రభుత్వాలు అన్నారు. ఇప్పుడు బెల్ షాపులు నడవకపోతే రెవెన్యూ కాదంటున్నాం. పల్లెటూర్లలో కళ్ళు తాగే జనరేషన్ లేదు. మా గౌడ సంఘాల తరపున, మా అసోసియేషన్ తరపున నేను కోరేది ఒకటి ఏంటంటే, ప్రభుత్వం బాగుండాలి, రెవెన్యూ బాగుండాలంటే పల్లెటూర్లలో ఉన్న సొసైటీలు దెబ్బతిన్నాయి. ఈ యొక్క బెల్ షాపులు ఇంటింటికి లేకుండా ఇంతకుముందు సారా దుకాణం, కళ్ళు దుకాణం ఏ విధంగా ఉండేనో ఆ విధంగా ఈ బెల్ షాప్ అనేది మా సొసైటీలకు అప్పినప్పుడు చెప్పినట్టయితే ఈ కల్తీ కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా కానీ మా గౌడ సంఘ సభ్యులు కూడా బాగుపడతారు. చాలామంది గరీబులు ఉన్నారు కాబట్టి జీవనోపాధి ఇదే కాబట్టి కళ్ళు తాగే జనరేషన్ ఈ కల్తీ అనేది అరికట్టవచ్చు. కళ్ళు తాగేటోళ్ళు కళ్ళు తాగుతారు, విస్కీ తాగేటోళ్ళు విస్కీ తాగుతారు. కాబట్టి గవర్నమెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ సభాముఖంగా మీడియా మిత్రులకు మీ ద్వారా మరి సీఎం గారు కూడా మా బార్ల సమస్యలను, మినిస్టర్ గారు, కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇదొక చర్య తీసుకొని మాకు రెన్యువల్ వచ్చే నెల అక్టోబర్ 1 ఉంటుంది. సెప్టెంబర్ 20 తారీఖు లోపల లైసెన్స్ ఫీజు కట్టాలి. మీరు సెప్టెంబర్ 1 వీక్ లోపల ఈ యొక్క జీవోను ఇంప్లిమెంట్ చేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాం.